విడదీసే హక్కు ఆ బ్రహ్మదేవుడికి కూడా లేదు. ఉంది. ఈ కారణాలు చూపించి విడాకులు తీసుకునే హక్కు మనకి ఉంది. మీరేం టెన్షన్ పడకండి అత్తయ్య, అంతా నేను చూసుకుంటాను కదా. మీరు ప్రశాంతంగా ఉండండి. జరిగిన దాని గురించి నువ్వు ప్రశాంతంగా ఆలోచించు. నీకు తెలిసిన శ్యామ గురించి, శ్యామ మనస్తత్వం గురించి ప్రశాంతంగా ఆలోచించు. 16 రోజుల పండగ నాడు ఐశ్వర్య, గురవమ్మ కలిసి శ్యామాని దొంగని చేయాలి అనుకుంటే, ఈ విషయం ముందు నీకు తెలిసుండకపోతే, వాళ్ల మాటలు నువ్వు వినుండకపోతే ఏం జరిగుండేది? నిజంగానే శ్యామ ఆ దొంగతనం చేసిందని నువ్వు నమ్ముండేవాడివి, అంతే కదా? అవును డాడీ, శ్యామ బాక్స్ లో ఆ డబ్బు ఉంది కాబట్టి అలాగే నమ్మేవాణ్ణి. అంటే కళ్ల ముందు కనబడే సాక్ష్యాలను బట్టి శ్యామ దొంగ అని నమ్మేవాడివి. వాళ్ల ప్లాన్ నీకు ముందే తెలుసు కాబట్టి కళ్ల ముందు సాక్ష్యాలు కనబడుతున్నా శ్యామ దొంగ అని ఒప్పుకోవడానికి నీ మనస్సాక్షి ఒప్పుకోలేదు, అంతేనా? అవును. సో కళ్ల ముందు కనబడే సాక్ష్యాలు చెప్పేదాన్ని నమ్మటం కన్నా మన మనస్సాక్షి చెప్పేదాన్ని మనం నమ్మాలి కదా. కళ్ల ముందు కనబడే సాక్ష్యం అబద్ధం కావచ్చేమో కాని మన మనస్సాక్షి చెప్పే సాక్ష్యం మాత్రం ఖచ్చితంగా అబద్ధం కాదు కదా. 100కి 100 పాళ్ళు అది నిజమే అవుతుంది కదా. పురాణాల్లో శివుడికి మాత్రమే 3వ కన్ను ఉంది అనుకుంటారు అందరూ. కానీ మనలాంటి మనుషులకు కూడా 3వ కన్ను ఉంటుంది. ఆ 3వ కన్ను పేరు మనసు. ఐ మీన్ మనోనేత్రం. శివుడు 3వ కన్ను తెరిస్తే ఎదురుగా ఉన్నది కాలి బూడిదైపోతుంది. మనిషి మనసు అనే 3వ కన్ను తెరిస్తే ఎదురుగా ఉన్న అబద్ధాలు కాలి బూడిదైపోతాయి. శ్యామ విషయంలో జరిగిందంతా ఖచ్చితంగా అబద్ధమే అని నా మనసు కనిపిస్తోందిరా. అలాగే నీక్కూడా అనిపించాలి అంటే జరిగిందాన్ని నీ మనోనేత్రంతో చూడాలి. మనోనేత్రంతో చూసి ఆ అబద్ధాన్ని కాల్చి బూడిద చేయాలి. భర్తగా అది నీ బాధ్యత. ఆలోచించు. హడావిడిలో ఉన్నారు.
మల్లికార్జున్తో కలిసి శ్యామని ఇరికిస్తే అఖిల్తో సహా అందరూ దీన్నింట్లోంచి తరిమేస్తారు. అప్పుడు శ్యామని తీసుకుని చక్కగా ఊరెళ్ళిపోవచ్చు అనుకున్నాను. అదసలు ఇంటికి రాకుండా ఎక్కడికెళ్ళినట్టు, ఏం చేస్తున్నట్టు? గురువమ్మ, గురువమ్మ ఏంటిది? ఆ శ్యామ ఏంటిలా చేసింది? తను ఎందుకు ఇంటికి రాలేదో, ఏం నెట్వర్క్ చేస్తుందో అస్సలు అర్థం కావడం లేదు. నేను తన గురించే ఆలోచిస్తున్నాను. పైగా వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి ఏదో సమస్య ఉంది రమ్మని చెప్పిందంట. వాళ్ళ నానేదో పెద్ద తెలివిగలవాడైనట్టు ఆయనొచ్చి ఈ సమస్యకేదో పరిష్కారం చెప్పేటట్టు ఆయన్ని రమ్మని ఫోన్ చేయడమేంటో. ఆయనకి కాకపోతే ఇంకెవరికి ఫోన్ చేస్తుంది ఐశ్వర్య? ఏ కూతురైనా కష్టం వస్తే పుట్టింటి వాళ్ళకి తప్ప ఎవరికి చెప్పుకుంటుంది? వదినా, వదినా, చిన్న చిన్న కష్టాలైతే అమ్మకు చెప్పుకొని ఓదార్పు పొందుతుంది. అదే ఇలాంటి పెద్ద పెద్ద కష్టాలొస్తే ఖచ్చితంగా నాన్నకే చెప్పుకుంటుంది. వదినా, వదినా. తండ్రి ఎంత చదువుకున్నవాడు, ఎంత తెలివిగలవాడు అని ఏ కూతురు ఆలోచించదు. తండ్రికున్న అనుభవంతో తనకొచ్చిన ఏ కష్టాన్నైనా తండ్రి తీరుస్తాడు అని మనస్ఫూర్తిగా నమ్ముతుంది. ఆ నమ్మకంతోనే శ్యామ వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసుంటుంది. దయచేసి మీరు దాన్ని కూడా తప్పు పట్టకండి. వదినా, వదినా, ఇక్కడున్నావా? ఏంటకిల్, శ్యామ ఆచూకీ ఏమైనా తెలిసిందా? లేదు వదినా, తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. తెలుస్తుందా? ఎలా తెలుస్తుంది అఖిల్? శ్యామ వాళ్ళ నాన్నగారిని రమ్మని ఫోన్ చేసింది కదా. అవును. ఆయన కోసం ఖచ్చితంగా శ్యామ బస్టాండ్కి వెళ్తుంది కదా. అవును. ఆ బస్టాండ్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా శ్యామ కనబడుతుంది కదా. అవును, కనబడుతుంది. అందుకని అఖిల్ని ఆ బస్టాండ్కి వెళ్ళమంటావా అక్క? వదిన వెళ్ళమండం కాదు, నేనే వెళ్దాం అనుకుంటున్నాను. బస్టాండ్కి వెళ్లి శ్యామని ఇంటికి తీసుకొస్తాను. అఖిల్, ఏంటి? నువ్వు చేస్తుంది కరెక్టో కాదో ఒక్కసారి ఆలోచించు. తప్పు చేసిన తను వచ్చి నీ కాళ్ల మీద పడాల్సింది పోయి నువ్వు తనని ఇంటికి తీసుకురావడం కరెక్టో కాదో ఇంకొక్కసారి ఆలోచించు. కరెక్టే వదినా, నేను చేస్తున్నది 100% కరెక్టే. శ్యామ తప్పు చేసి ఉండొచ్చు, చేసి ఉండకపోవచ్చు. చేసిన తప్పుకి శ్యామ క్షమాపణ చెప్పు ఉండొచ్చు, చెప్పి ఉండకపోవచ్చు. జరిగిన దానికి నాకు శ్యామ మీద కోపం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ శ్యామ విషయంలో నా బాధ్యత ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని నేనెప్పుడూ అనుకోలేదు. బాధ్యత ఉంటుందనే అనుకున్నాను. తప్పొప్పులకి కోపతాపాలకి అతీతంగా శ్యామ విషయంలో నా బాధ్యత 100% ఉంటుందనే అనుకున్నాను. అనుకుంటే అనుకో, నీ ఇష్టం. కానీ నువ్విలా శ్యామ కోసం వెళ్ళావని తెలిస్తే మన శత్రువుతో చేతులు కలిపి మన పరువు తీసిన ఆ శ్యామని తీసుకురావడానికి నువ్వు వెళ్ళావని తెలిస్తే అత్తయ్య గారు ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించు. అత్తయ్య గారిని బాధ పెట్టకుండా ఉండటం నీ బాధ్యత కాదా? పెళ్ళాం విషయంలో మాత్రమే బాధ్యత ఉంటుందా? తల్లి విషయంలో ఉండదా? పెళ్ళాం విషయంలో, తల్లి విషయంలో మాత్రమే కాదు, వదినల విషయంలో కూడా బాధ్యత ఉంటుంది. అలాగే మరిది విషయంలో కూడా వదినలకి బాధ్యత ఉంటుంది. అత్తయ్య విషయంలో కూడా కోడళ్ళకి బాధ్యత ఉంటుంది. ఎవరి బాధ్యతలు వాళ్ళకి గుర్తుంటే బాగుంటుంది.
శ్యామని తీసుకొచ్చిన తర్వాత నేను మమ్మీకి నచ్చ చెప్పుకుంటాను. ఈలోగా కోడలిగా నీ బాధ్యతను నువ్వు గుర్తుపెట్టుకుని మీ అత్తగారికి తప్పుడు సలహాలేమి ఇవ్వద్దు. ఇదేంటి ఫోన్ కట్ చేస్తున్నారు? శ్యామా, శ్యామా ఎక్కడున్నావు? ఎక్కడున్నావు శ్యామా? నువ్వు ఈ చుట్టుపక్కల్లోనే ఉన్నావని నాకు తెలుసు శ్యామా. నువ్వు కనబడకుండా దాక్కున్నావని కూడా నాకు తెలుసు. నీకోసమే నేను వచ్చాను, నిన్ను తీసుకెళ్లడం కోసమే నేను వచ్చాను. ప్లీజ్ శ్యామా, దయచేసి బయటికి రా. శ్యామా, నువ్వు ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను. ప్లీజ్ బయటికి రా శ్యామా. నన్ను క్షమించండి అఖిల్ బాబు. సాక్ష్యాలు లేకపోతే ఒక్కొక్కసారి నిజాలు కూడా అబద్ధాలు అయిపోతాయి. అందుకే తగిన సాక్ష్యాలతోనే మీ ముందుకు రావాలనుకుంటున్నాను. నీకే చెప్పేది, కమాన్ బయటికి రా శ్యామా. నన్ను వెతుక్కుంటూ మీరు వస్తే మీకు కనపడకుండా మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నందుకు నన్ను క్షమించండి అఖిల్ బాబు. హలో మమ్మీ. నాన్న అఖిల్, ఎక్కడున్నావు? మనల్ని మోసం చేసిన మనిషి గురించి నువ్వు అంతలా పాకులాడ్డమేంటి? ఎవరు ఎవరిని మోసం చేశారనేది ఇప్పుడే తెలియదు మమ్మీ. శ్యామ కనబడితే గాని అసలు దోషులు బయటికి రారు. ఎంతసేపు తన కోసం అలా రోడ్డున పడి వెతుకుతావు? అఖిల్ బాబు కంట పడకుండా తప్పించుకున్నాను.
ఇప్పుడు ఇలా కనపడినందుకు అఖిల్ బాబు బాధపడినా నేను సాక్ష్యాధారాలతో ఆయన ముందుకు వెళితే ఆయన ఖచ్చితంగా సంతోషిస్తారు. నేను ఫోన్ చేసినప్పుడు ఆ గోపాల్ ఫోన్ తీయలేదు. ఆ గోపాల్ ఫోన్ చేసినప్పుడు అఖిల్ బాబు కనపడేసరికి నేను ఫోన్ తీయలేదు. ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడతాను. ఇప్పుడు అతను ఫోన్ తీసి అది జరిగింది. నువ్వేమీ బాధపడకమ్మా. నీకు ఏ సాయం కావాలన్నా మేం చేస్తాం. చెప్పమ్మా, మమ్మల్ని ఏం చేయమంటావు? మీరేం చేయాలంటే అలా చేయాలి. అలాగేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాం. అలా నాటకాలాడి మోసం చేసే వాళ్ళకి మాలాంటి నాటకాల వాళ్ళే కరెక్ట్ మొగుళ్ళు. నేను చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా నాకు సాక్ష్యాలు దొరుకుతాయి కదా. శ్యామా, నీకు అండగా ఈ నీలమేఘ శ్యాముడు ఉండగా భయం ఎలా? అలా పేల చూపులు ఏలబాలా? ఈ కన్నయ్య ఉన్నాడు కదా, కంగారేలా? చిటికన వేలితో గోవర్ధనగిరినే ఎత్తిన వాడిని ఇలాంటి వాళ్ళ ఎత్తుల్ని చిత్తు చేయలేనా? ఇలాంటి రాక్షసులకి బుద్ధి చెప్పడం నాకు వెన్నతో పెట్టిన విద్య. అవునవును, వెన్నతో పెట్టిన విద్యే. ఆ కన్నయ్యలాగే ఈ కన్నయ్య కూడా వెన్న ముద్దలంటే చాలా ఇష్టం. పరాచకాలు చాలు, పని మొదలు పెడదామా? ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం గెటప్లు చేంజ్ చేయడం. అటులనే. ఖచ్చితంగా బస్టాండ్కి వెళ్తుంది కదా, అక్కడ ఖచ్చితంగా నాకు కనిపిస్తుంది, కనిపించి తీరుతుంది. ఓహో, టీవీ వచ్చినట్టుంది. నేనెంత అదృష్టవంతుని. 1,00,000 రూపాయల టీవీ.
గోపాల్ అంటే నువ్వేనా? అవును సార్, నేనే సార్. ఏంటి సార్ ఇలా వచ్చారు? నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాం. నన్ను తీసుకెళ్ళాక ఎక్కడికి? మీ అత్తారింటికి. అత్తారిళ్ళ? నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్. తెలుసు, నీకు పెళ్లి చూపులయ్యాయని తెలుసు, నీకు పెళ్లి ఫిక్స్ అయిందని తెలుసు, కానీ నీకు పెళ్లి కాలేదని తెలుసు. లేదు సార్, నేను ఇంతవరకు పెళ్లి చూపులకే ఆ మల్లికార్జున్ దగ్గర కూడా నువ్వు ఇలా సాక్ష్యాధారాలు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతా ఆ కన్నయ్య దయండి. కన్నయ్యని పూజించే నాకు కన్నయ్య పాత్రలు పోషించే మీరు కనిపించి, ఓ అన్నయ్యలా నాకు సాయం చేసి మీ బృందంతో కలిసి నా నిజాయితీ నిరూపించుకోవడానికి సహకరించారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. నీలాంటి కృష్ణ భక్తురాలికి ఇలా సాయం చేసే అవకాశం రావడం మా అదృష్టం శ్యామ. వస్తానండి. మా నాన్నగారు వచ్చే టైం. శ్యామ ఈ పాటికి బస్ స్టాండ్కి రావాలి, ఇంకా రాలేదేంటి? హలో మమ్మీ. ఏంటి నాన్న ఇది? నిన్ను కాదనుకుని వెళ్ళిపోయిన దాని గురించి నిన్ను కావాలనుకునే వాళ్ళని ఎందుకు నాన్న ఇంత బాధ పెడుతున్నావు? ఇంకెంతసేపు ఆ శ్యామ కోసం ఊరి మీద పడి వెతుకుతావు? తిండి తిప్పలు ఏమీ అక్కర్లేదా? శ్యామ కనబడే వరకు నేను దేని గురించి ఆలోచించలేను మమ్మీ. అంటే ఈ అమ్మ గురించి కూడా ఆలోచించలేవా? అది కాదు మమ్మీ. వద్దు, ఇంకా నాతో ఏం చెప్పొద్దు. మీ వదినతో మాట్లాడు. హలో అఖిల్. ఏంటి వదిన, మమ్మీ అలా మాట్లాడుతుందేంటి? నా పరిస్థితి కొంచెం మమ్మీకి అర్థమయ్యేలా చెప్పొదినా. నీ పరిస్థితి సంగతి తర్వాత, ఇక్కడ అత్తయ్య గారి పరిస్థితి ఏం బాగోలేదు. ఏమైంది ఏమైంది వదిన మమ్మీకి? నువ్వు వచ్చే వరకు అన్నం తిననని భీష్మించు కూర్చున్నారు. అసలే షుగరు బీపీ మనిషి. సమయానికి తినకపోతే ఏంటి పరిస్థితి? నా మాట విని నువ్వు వెంటనే ఇంటికి రా అఖిల్. వదిన అది కాదు, శ్యామ.
అల్లుడు గారు, అంతా నువ్వనుకున్నట్టే జరుగుతుంది. అయ్యా మల్లికార్జున గారు, అయ్యా బాబు, మల్లికార్జున బాబు, పీడుస్తున్నాడేంటి? బాబు బాబు మల్లికార్జున బాబు, నువ్వే కాపాడాలి. నా కూతురు జీవితాన్ని నువ్వే నిలబెట్టాలి. బాబు 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 బాబు, నీ చెల్లెలు కాపురాన్ని నువ్వే నిలబెట్టాలి బాబు. హలో బాబు, ఏంటిది? పైకి లే. లేదు బాబు, నా కూతుర్ని. పైకి లే. అది కాదు బాబు. పెద్దవాడి నువ్వు నా కాళ్ళు పట్టుకుంటే నా లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. లే లే. బాబు ఇప్పుడు చెప్పు, ఏంటి నీ స్టోరీ? ఎందుకు బాబు శ్యామ విషయంలో అలా చేస్తున్నారు? గోపాల్తో పెళ్ళని చెప్పి మమ్మల్ని నమ్మించి అఖిల్ బాబుకి శ్యామకి పెళ్లి చేశారు. మీరు చేసింది మోసమే అయినా అంత గొప్పింటికి శ్యామ కోడలైనందుకు సంతోషించాం. ఇప్పుడు ఆ ఇంటి కోడలైన శ్యామ మీద అలా నింద వేసి శ్యామ ఇలా వీధిని పడేలా చేసావేంటి బాబు? నువ్వు చెల్లెలు చెల్లెలు అనేవాడివి. చెల్లెలి విషయంలో ఎవరైనా ఇంత చెడు చేస్తారా బాబు? దయచేసి నువ్వు వాళ్ళకి నిజం చెప్పి నీ చెల్లెలి జీవితం నిలబెట్టు బాబు. నీకు పుణ్యం ఉంటుంది. ఏం చెప్పాలి? ఏం నిజం చెప్పాలి? శ్యామ తన నెంబరు నీకు ఇవ్వలేదు కదా? శ్యామ నెంబర్ తెలుసుకుని నువ్వే శ్యామకు ఫోన్ చేసావు కదా? అవును. కానీ శ్యామ తన నంబర్ నీకిచ్చిందని, నిన్ను గుడికి రమ్మందని, డబ్బులు అడిగిందని అబద్ధం చెప్పి మా అఖిల్ బాబుని నమ్మించావు కదా? అవును. జరిగిన దాంట్లో మా శ్యామ తప్పు లేదని, అదంతా నువ్వే చేసావని ఒక్క మాట, ఒకే ఒక్క మాట అఖిల్ బాబుకి చెప్పు బాబు. ఓకే, ఇంకా ఏం చెప్పాలి? అది అబద్ధమని, నీ పగ తీర్చుకోవటానికి నువ్వు గోపాల్ కలిసే నాటకం ఆడారన్న నిజాన్ని వచ్చి అఖిల్ బాబుకి చెప్పు బాబు. చాలా? ఇంకా ఏమైనా నిజాలు చెప్పాలా? బాబు, ఏంటి బాబు అలా నవ్వుతున్నావు? లుక్ మిస్టర్ నారాయణ,
నేను ఆనంద గజపతి వర్మ మీద పగ తీర్చుకోవడానికి శ్యామను ఒక పావులా వాడుకోవాలనుకున్నానే తప్ప శ్యామ జీవితాన్ని ఉద్ధరించాలనుకోలేదు. అనుకోను కూడా. శ్యామను వాళ్ళింటికి కోడలిగా పంపించాక కూడా వాళ్ళు సంతోషంగా ఉన్నారని, సంబరాలు చేసుకుంటున్నారని తెలిసి తట్టుకోలేకపోయాను. అందుకే శ్యామాని మళ్ళీ అంత పకడ్బందీగా ఇరికించాను.